వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు అంటే బేగంపేట దగ్గర ఉన్న పంజాగుట్ట బేగంపేట ప్రాంతాల్లోని అంటే ఏదైతే ప్రజాభవన్గా పేరు మార్చుకున్న ప్రగతి భవన్ దగ్గర ప్రజలు వెల్లువలాగా వచ్చి పడుతున్నారు, వరదలాగా వచ్చి పడుతున్నారు. వందలు వేల మంది ఎక్కడెక్కడి నుంచో ఎక్కడాల్సిన తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి, ఇతర మంత్రుల్ని కలవడానికి, అట్లాగే తమకున్న బాధలు చెప్పుకోవడానికి, వినతి పత్రాలు ఇవ్వడానికి వెలువలా వచ్చి పడుతున్నారు. ఇక్కడ నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సక్సెస్గా మనం భావించవచ్చు. ఎందుకంటే గతంలో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ చేసే వ్యాఖ్యల సారాంశం ఏంటంటే ప్రజలు ముఖ్యమంత్రి కలవాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ జనరల్గానే ఆయన కట్ ఆఫ్ ఏరియాలో ఉండేవారన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లేకపోతే ప్రగతి భవన్ ఈ రెండు కూడా ఎక్కడ అంటే ఈ రెండు కూడా దుర్భేద్యమైన ప్రాంతాలుగా ఆయన మలిచేశాడు కేసీఆర్ గారు. సరే, సెక్రటరియట్ నిర్మించినప్పటికీ, అంత భారీగా అధునాతనంగా నిర్మించినప్పటికీ అక్కడ కూడా సామాన్య ప్రజలకు, సందర్శకులకు ఎవరికి అందులో పోవడానికి ఛాన్స్ లేదు. సరే, ఈ భవనాలు కట్టడాలు వీటికి సంబంధించి చర్చ ఎట్లా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజాభవన్గా పేరు మార్చుకున్న ప్రగతి భవన్ దగ్గర ఈ సామాన్య ప్రజలు ఎందుకు వస్తున్నారు అంటే చాలామందిని నేను కూడా ఆగి వాళ్ళు అడిగాను. వాళ్ళు తమ కొత్త రేషన్ కార్డ్స్ కావాలని, లేకుంటే పెన్షన్స్ రావడం లేదని, దరఖాస్తు పెట్టుకున్న రావడం లేదని, అండ్ భూములకు సంబంధించిన ఇష్యూ ప్రధానంగా ఆలోచిస్తే ఏంటంటే ఈ కంప్లైంట్స్లో అంటే వినతి పత్రాల్లో ఎక్కువగా వస్తున్నవి ఏమిటంటే, ప్రభుత్వానికి అందుతున్నవి ఏమిటంటే భూముల సమస్యలు. అంటే తమ భూమి మరొకరు కబ్జా చేశారనో, లేకుంటే తమ భూమిలో మరొకరు వచ్చి తిష్ట వేశారనో, అక్రమంగా లాక్కున్నారనో రకరకాల ఇష్యూస్ అంటే భూమి సంబంధమైన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే మర్చిపోయా, ఇంతకుముందు కేటీఆర్ కామెంట్స్ అంతకుముందు చెప్పిన అంటే ఆయన వ్యాఖ్యల సారాంశం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ప్రజలకు ఎందుకు దూరం అవుతున్నారు, ప్రజల్ని ఆయన ఎందుకు కలుసుకోలేకపోతున్నారు, ప్రజలు ఆయన కలవాలనుకుంటే ఎందుకు ఆ రకమైన నియంత్రణ ఎందుకు జరుగుతోంది అనే దానికి సంబంధించి కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు కేటీఆర్ చెప్పిన మాటలు ఏంటంటే, ముఖ్యమంత్రి ప్రజల్ని కలవాల్సిన అవసరం లేదు, ప్రజలు ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి ప్రజల్ని కలవాల్సిన అవసరం లేదు, ప్రజలు ముఖ్యమంత్రి కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు తమ ఇంటి ముందు నల్లా కోసమో, లేకుంటే రేషన్ కార్డు కోసమో, పెన్షన్ కోసమో, మరొక సమస్య కోసమో వాళ్ళు ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏమిటి, ఎందుకు, మరి వ్యవస్థలన్నీ ఏమిటి, కింద అంటే ముఖ్యమంత్రి తర్వాత ఉన్న వ్యవస్థలన్నీ ఏమిటి, ఈ వ్యవస్థలన్నీ పూర్తిగా మరి కుప్పగూలిపోయినట్లే భావించాలి కదా. ఇన్ కేస్ అంటే ముఖ్యమంత్రి దాకా ఒక సామాన్య మనిషి వచ్చి కలవాలనుకుంటున్నాడు, తన ఇష్యూ చెప్పుకోవాలనుకుంటున్నాడు, తన గోడు వెళ్ళబోసుకోవాలనుకుంటున్నాడు అని అంటే కింది వ్యవస్థలన్నీ కూడా పనిచేయడం లేదని అర్థమైనట్టే, రుజువైనట్టే అని కూడా కేటీఆర్ గారు చెప్పేశారు. ఇప్పుడు దానికి జవాబు దొరికింది. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే గడిచిన 10 ఏళ్ళుగా అంటే 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్ అనుకోండి, ఈ బీఆర్ఎస్ చేసిన పని ఏమిటి, బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే తెలంగాణలోని సకల జనుల సమస్యలను పరిష్కరించేసి ఉంటే, ఈ ప్రజల సమస్యలన్నింటి పటాపంచలు చేసి ఉంటే, వాళ్ళు అనేక సమస్యల నుంచి ప్రజల్ని విముక్తి చేసి ఉంటే ఆ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి ఉంటే ఇవాళ ఇంతమంది ఎందుకు వస్తున్నారు అనేది ప్రధానంగా మనకు కనిపించే ఒక ముఖ్యమైన సన్నివేశం. ఇన్ని వేల మంది ఎందుకు వస్తున్నారు? చలిలో వణుకుతూ కూడా ఉదయం 7 గంటలకల్లా మనం బారులు తీరిన లైన్స్ చూస్తున్నాం. పంజాగుట్ట నుంచి
బేగంపేట వరకు కూడా మొత్తం బ్లాక్ అవుతుంది రోడ్లన్నీ కూడా అప్పటికి బ్యారికేడ్స్ కట్టారు. ఎంత చేసినప్పుడు కూడా ప్రజలు కట్టలు తెచ్చుకుంటూ వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అంటే కట్టలు తెచ్చుకొని వచ్చేటట్టు వాతావరణం ఎందుకు ఏర్పడింది? అంటే ప్రజలు ఇంతకాలం భ్రమల్లో ఉన్నారా? భ్రమల్లో వీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచిందా? మీకేదో జరిగిపోతుంది, మీకేదో చేస్తున్నాము అని కేవలం భ్రమలోనే ఉంచారా? అవన్నీ వాస్తవాలు కాదా? ప్రజలకు ఫలాలు అందకపోతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా వాళ్లకు రావాల్సిన హక్కులు లేదా ఇతర విషయాలలో వాళ్ళకి రావాల్సింది రాకపోతే వాళ్ళు తిరగబడక తప్పదని మనకు ఈ 2023 ఫలితాలు వెల్లడించాయి. ఈ ఫలితాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. ఇది కేసీఆర్ సంబంధించిన ఓటమి అని చెప్పాలి. అంటే నేను నా విశ్లేషణ అయితే ఇది కేసీఆర్ ఓటమి. కేసీఆర్ ప్రభుత్వ ఓటమి. కేసీఆర్ పరిపాలించిన తీరు కంటే కూడా యాటిట్యూడ్ అని అంటాం కదా మనం. అంటే వాళ్ళ బిహేవియర్, ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరికొంతమంది నాయకులు కావచ్చు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉండింది, ప్రజల పట్ల వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, ప్రజల గురించి ఎట్లా మాట్లాడేవాళ్ళు. అంటే గతంలో రాజశేఖర రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ప్రజల్ని కలుసుకోవడానికి కొంత సమయం కేటాయించేవాళ్ళు. ఏదో ఒక సమయాన్ని కేటాయించి ప్రజల్ని, సందర్శకుల్ని, లేకపోతే ఎమ్మెల్యేలను, ఇతర పార్టీ నాయకుల్ని కలుసుకోవడానికి, ఇతర పార్టీ అంటే తమ పార్టీ నాయకులే కాదు, వేరే పార్టీల నాయకులకు కూడా సమయం ఇవ్వడం, వాళ్ళ రికమెండేషన్స్ని తీసుకోవడం, దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలనే దాని విషయంలో ముఖ్యమంత్రి వెంటనే కలగజేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత సీన్ కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ అంతా కూడా మనకు తెలియకుండానే ఒక నిర్బంధ వలయంలో ప్రజలు చిక్కుకున్నారా అనే అనుమానాలు కలిగే విధంగా పరిపాలన సాగింది. ఈ నిర్బంధ వలయం నుంచి ప్రజలు ఇప్పుడు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. వాళ్ళు ఏదో నిజంగా స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందని అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే ఏర్పడినట్టుగా కూడా చాలామంది మాట్లాడుతున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ గ్యాప్ వచ్చింది? ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మిగతా నాయకులు కానీ వాళ్ళు ప్రజలతో డిస్కనెక్ట్ అయిన విషయం మనకి ప్రజల వెల్లువ, వినతి పత్రాల వెల్లువ చూస్తే అర్థం చేసుకోవచ్చు. పైగా రేవంత్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతో ఈ అంటే ప్రజా దర్బార్ అని ముందు అనుకున్నారు, దాన్ని పేరు మార్చారు, ప్రజావాణిగా మార్చారు. ప్రజావాణిలో వస్తున్న ఏవైతే వినతి పత్రాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆన్లైన్లో ఉంచబోతున్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఆన్లైన్లో ఉంచి ఆ తర్వాత వాటి పరిష్కారానికి సంబంధించిన అప్డేషన్ కూడా దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు చూసుకోవచ్చు. ఎవరైనా సరే తనకున్న సమస్యను చెప్పుకున్న తర్వాత అది ఎక్కడికి పోయిందో ఏమిటో తెలియని పరిస్థితి నిజంగా ఉంటుంది. మామూలుగా మనందరికీ తెలుసు, జిల్లాల్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. సరే, సెక్రటరియట్లో ఇక్కడ అంటే రాష్ట్ర రాజధాని కనుక ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం చేపట్టినప్పుడు ఇక్కడికి వస్తున్న ఈ వినతి పత్రాలన్నీ కూడా చాలా అంటే ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నారు కంప్యూటర్స్లో. దీన్ని ఆన్లైన్లో ఉంచబోతున్నారు. ఆన్లైన్లో ఉంచి వాటిని ఎప్పుడు పరిష్కరించబోతున్నారు ఏమిటది, ఐ థింక్ వాటికి సంబంధించిన అప్డేషన్స్ ఇస్తూ ఇన్ని రోజుల్లోపు ఈ సమస్య పరిష్కారం అవుతుందనో, ఇన్ని రోజుల్లోపు మీకు కొత్త రేషన్ కార్డు వస్తుందనో సంథింగ్ అందులో వాళ్ళు రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. అంటే గవర్నమెంట్ వైపు నుంచి జవాబు ఇచ్చే ఒక ప్రక్రియ కూడా శ్రీకారం చుడుతున్నారు. అందువల్ల జనవాణి కార్యక్రమం సక్సెస్ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన మొదటి సక్సెస్ ఇది. అంటే ప్రజలతో సంబంధాలు నిరంతరం ప్రభుత్వానికి ఉండాలి, ప్రభుత్వం నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజలకు ప్రభుత్వం ఎన్నటికీ దూరం కాకూడదు అనే కాన్సెప్ట్ తోటే రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన